ఈ ప్రజాస్వామ్యంలో క్యాండిల్ ర్యాలీని కూడా చేసుకోవడానికి అనుమతించరా? 144 సెక్షన్ పెడతారా? సెక్షన్ 8 పెడతారా? అంటే ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం మనం? ఇది ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్యం గల ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పరిస్థితులు లేవు. ఎమర్జెన్సీ రోజుల్లో మరైతే నాకైతే తెలియదు, కానీ ఎమర్జెన్సీ రోజులను తరలించే విధంగా ఆ రోజున ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మీరు మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకున్నారండి? ధర్నా చేయాలంటే పర్మిషన్ తీసుకున్నారండి? రాస్తా రోకో చేయాలంటే పర్మిషన్ తీసుకున్నారండి? నిరాహార దీక్ష చేయాలంటే పర్మిషన్ తీసుకున్నారండి? ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నేత ఎక్కడికైనా వెళ్ళాలంటే, విశాఖపట్నం వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలా? అంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొంటే విశాఖపట్నాన్ని తగలబెడతారా? అంటే మీరు వ్యవస్థ ఎందుకుంది? ప్రభుత్వం ఎందుకుందండి? పోలీసు ఎందుకుందండి? అది అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద నెపం వేయాలి, ఒక ప్రతిపక్ష నాయకుడిని కించపరచాలి, ఒక ప్రతిపక్ష నాయకుడు సచివాలయం రూట్లో రాకూడదా? ఒక ప్రతిపక్ష నాయకుడు రైతుల బాధలు తెలుసుకోవడానికి అమరావతి క్యాపిటల్కి మేము వెళ్తే సచివాలయం ముందు రానివ్వరా? 2 వెహికల్స్ వెళ్ళాలా? ఎక్కడికి? ఏంటండి ఇది? అసలు ఎక్కడన్నా ఒక ప్రతిపక్ష నేతకి ఇన్ని ఆంక్షలు, ఇన్ని అడ్డంకులు ఎక్కడ లేదండి. ప్రజాస్వామ్యంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా నియంతలాగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళడం ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా, ఒక వీరుడిలాగా, ఒక ధీరుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. డెఫినెట్గా అందరిలాగా మేము కూడా ట్విట్టర్లకు పరిమితం అయిపోయి, పత్రికా ప్రకటనలకు పరిమితం అయిపోయి ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు మాట్లాడుకోరండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేయొచ్చు, లేదా నిందలు వేయచ్చు, రాళ్ళు వేయచ్చు, ఇంకోటి వేయచ్చు, కానీ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బేష్ చాలా మంచి పని చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అంటే గత నెలలో అమరావతికి వచ్చారని మీరే చెప్తున్నారు. అక్కడ సభ కూడా జరిగింది. అయితే అంతకుముందే తన సొంత వ్యక్తిగత పని నిమిత్తం అంటే సెక్రటేరియట్కి వస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వెహికల్ చూసిన వైసీపీ కార్యకర్తలు ఆమెను ముట్టడించారు, అసలుకి అద్దాలు పగలగొట్టడానికి కూడా ప్రయత్నించారు అని అంటున్నారు. అయితే అదంతా కూడా కాకతీయంగా జరిగినప్పటికీ కూడా అలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ పెద్దలపై ఉందని ఆమె చెప్తున్నారు. దీనికి మీ సమాధానం? అసలు ఆ సంఘటన ఎందుకు జరగాల్సి వచ్చిందంటారు? ఎన్ని తప్పుడు వార్తలు, కథనాలు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ ముందు నేను, మా తలసిల రఘురాము గారు, అప్పిరెడ్డి గారు మేమందరూ కూడా రూట్ వాచ్ చేస్తామన్నాం సెక్రటరీ. మా ముందుగా మేము నడుచుకుంటానే తిరిగాము. మా ముందుగానే రావెల్ కిషోర్ బాబు గారు వెళ్ళారు, మా ముందుగానే జూపూడి ప్రభాకర్ గారు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. మీరు అఖిల ప్రియ గారి ఆ క్లిప్పింగ్ ఒకసారి మీరు చూస్తే, ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా ఆమె కారు దగ్గరికి వెళ్ళి ఆమెని అద్దం అంటే ఇచ్చేయటం కానీ, ఆమె వస్తున్న సందర్భంలో అక్కడంతా గుమ్మిగుండు జెండాలు పట్టుకుంటారు కామన్. ఇంకొక అంటే నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఎంత గొప్పగా అన్నదానికి నేను మీకు ఒక నిదర్శనం.